అమేథీ నుంచి ఈసారి కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్న సంకేతాలు ఏంటి? మరొక వైపు పార్టీలను నియోజకవర్గాలను జరుగుతున్నదేంటి? దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హీట్ కొనసాగుతున్న సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ స్థానం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమేఠీ నుంచి పోటీ చేయనున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమేఠీలోని రాహుల్ నివాసాన్ని శుభ్రపరచడంతో పాటు మరమ్మతులు చేస్తుండటంతో సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై ఊహాగానాలు వ్యాపించాయి. అమేఠీ నుంచి రాహుల్ పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ శ్రేణులు కూడా బలంగా నమ్ముతున్నాయి. అమేఠీ, రాయ్బరేలీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఘాజియాబాద్ లో శుక్రవారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కలిసి రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమేఠీలో పోటీ చేసే విషయమై ప్రశ్నించినప్పుడు పార్టీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అలాంటి విషయాలపై నిర్ణయం తీసుకుంటుందని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని రాహుల్ చెప్పారు. రాహుల్ చెప్పిన సమాధానంలో ఎలాంటి స్పష్టత లేనప్పటికీ పార్టీ వర్గాలు మాత్రం దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో అమేఠీలోని గౌరీగంజ్ ప్రాంతంలో ఉన్న రాహుల్ నివాసాన్ని శుభ్రం చేయించడం చర్చకు దారితీసింది. రాహుల్ ఇంటిని శుభ్రం చేస్తున్న వ్యక్తులు కూడా రాహుల్ భయ్యా త్వరలో ఇక్కడకు వస్తారని, అందుకు మరమ్మతులు చేస్తున్నామని చెప్పడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా వైనాడ్లో ఈ నెల 26న ఓటింగ్ జరగనుండగా అమేఠీ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు మే 3 ఆఖరు తేదీ. అంటే వైనాడ్లో పోలింగ్ తర్వాత అమేఠీలో రాహుల్ పోటీపై స్పష్టత రావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.